ఫ్యాక్షన్ ఈ జోనర్ లో వచ్చిన సినిమాలు ఒకప్పుడు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను రూల్ చేశాయి. అప్పటి స్టార్ హీరోలందరూ ఫ్యాక్షనిస్ట్ గా మారినవారే. పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ అయింది. ఫ్యాక్షన్ మూవీస్ కు ఎండ్ కార్డ్ పడింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ ట్రెండ్ కు శ్రీకారం చుడుతున్నారు టాప్ స్టార్. ఫ్యాక్షన్ సినిమాలు తీసి కోట్లు కొల్లగొట్టింది తెలుగు సినీ పరిశ్రమ. ఒకప్పుడు ఇదే ట్రెండ్ ను ఫాలో అయ్యి ఏకంగా ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు టాప్ స్టార్స్. ఇప్పుడు ఈ ట్రెండ్ ను రిపీట్ చేసేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నట్లు సమాచారం. అనిల్ రావిపూడి మేకింగ్ లో తెరకెక్కే మూవీని పూర్తిగా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించబోతున్నారట. అయితే అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టచ్ కూడా ఉండనుంది. నిజానికి ఇంద్రసేనారెడ్డి పాత్రలో తిరిగి నటించేందుకు చిరు చాలా ఆసక్తిగా ఉన్నాడు. కానీ అందుకు తగ్గ కథ కుదరటం లేదు. రీసెంట్ గా సమరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీ చేస్తే బాగుంటుందని ఒక ఈవెంట్ లో తన మనసులో మాట బయట పెట్టాడు మెగాస్టార్. ఈ మల్టీ స్టారర్ తెరకెక్కే లోపు అనిల్ రావిపూడి మూవీతో మెగా ఫ్యాన్స్ ను మళ్లీ ఇంద్ర రోజుల్లోకి తిరిగి తీసుకెళ్లాలి అనుకుంటున్నాడు చిరు. ఏళ్లకు ఏళ్లు సినిమాలు నిర్మాణాలు, కథలు కొత్తగా ఉంటే సరిపోతుందా? క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటే అయిపోతుందా? సాంగ్స్ కూడా ట్రెండీగా ఉండాలి కదా. ఇక్కడే మ్యూజిక్ డైరెక్టర్స్ కు ప్రాబ్లం వస్తోంది. ఎప్పుడో సినిమా స్టార్టింగ్ కు ముందు సాంగ్స్ రెడీ చేస్తున్నారు. అవి సినిమా రిలీజ్ అయ్యే సమయానికి అవుట్డేటెడ్ గా మారిపోతున్నాయి. దీనికి పరిష్కారం ఏంటి? పాన్ ఇండియా సినిమాలు అంటే ఏళ్లకు ఏళ్లు షూటింగ్ ఫిక్స్ కావాల్సిందే. రాజమౌళి అయితే ఈజీగా 3 నుంచి 4 ఏళ్లు తీసుకుంటున్నాడు. కానీ సాంగ్స్ మాత్రం మూవీ ఎప్పుడు రిలీజ్ అయినా సూపర్ హిట్. కానీ రీసెంట్ టైమ్స్ లో గేమ్ చేంజర్ కు ఈ ప్రాబ్లం వచ్చింది. శంకర్ ఎప్పుడో 3 ఏళ్ల క్రితం షూటింగ్ స్టార్ట్ చేశాడు. తమన్ అంతకంటే ముందే సాంగ్స్ కంపోజ్ చేసి పెట్టాడు. దాంతో రిలీజ్ టైం కు సాంగ్స్ ఇంప్రెస్ చేస్తాయో లేదో, ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పిస్తాయో లేదో అంటూ తమన్ పడ్డ టెన్షన్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు రాజాసాబ్ కూడా ఇదే ఇష్యూతో ఇబ్బంది పడుతుంది. 3 ఏళ్ల క్రితం రాజాసాబ్ షూటింగ్ స్టార్ట్ అయింది. అంతకు ముందే తమన్ సాంగ్స్ కంపోజ్ చేశాడు. ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. పైగా సాంగ్స్ కూడా ఇంకా షూట్ చేయలేదు. దాంతో తమన్ పాటలు మొత్తం మార్చబోతున్నాడు. మారుతికి కొత్త ట్యూన్స్ ఇచ్చి పాటలు చిత్రీకరించమంటున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా, పైగా అతని కెరీర్ లోనే బిగ్ బడ్జెట్. బాలీవుడ్ నుండి అమీర్ ఖాన్ వచ్చాడు. శాండిల్వుడ్ నుండి ఉపేంద్ర, టాలీవుడ్ నుండి నాగార్జున విలన్ రోల్ చేస్తున్నాడు. ఇంత పెద్ద సినిమా తీయాలంటే, ఇంతమంది స్టార్స్ ను హ్యాండిల్ చేయాలంటే మరొక దర్శకుడికి అయితే ఈజీగా 2 ఏళ్లు తీసుకునేవాడు. కానీ లోకేష్ మాత్రం జస్ట్ 1 ఇయర్ లోపే కంప్లీట్ చేసేశాడు. వెట్టగాన్ తర్వాత రజనీకాంత్ నటిస్తున్న సినిమా కూలీ. తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ మేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. విచిత్రం ఏంటంటే అప్పుడే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. రజనీకాంత్, అమీర్ ఖాన్, ఉపేంద్ర, నాగార్జున ఇలాంటి ఇండియన్ బిగ్ స్టార్స్ అందరూ నటించే చిత్రాన్ని లోకేష్ కేవలం 8 నెలల్లో పూర్తి చేశాడు. పైగా సినిమాపై క్రేజ్ తీసుకొచ్చేందుకు ఎప్పటికప్పుడు ప్రమోషన్ కంటెంట్ వదులుతూ వచ్చాడు. మొత్తంగా 160 రోజుల్లోనే కూలీ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. లోకేష్ అనగానే అతని సినిమాటిక్ యూనివర్స్ అనుకుంటారు చాలా మంది. కానీ కూలీకి అతని యూనివర్స్ కు ఏ మాత్రం సంబంధం లేదు. పూర్తిగా కొత్త కథతో కూలీని తెరకెక్కించాడు లోకేష్. ఇదే ఏడాది ఆగస్టు 15న ఈ మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరి అదే రోజున బాలీవుడ్ నుంచి వార్ 2 రిలీజ్ అవుతుంది. క్లాష్ కావాలి అనుకుంటే కూలీ దిగుతాడు, లేదు అనుకుంటే కాస్త ఆలస్యంగా బాక్స్ ఆఫీస్ ముందుకు వస్తాడు. అసలే క్లాష్, ఆ పైన వారిద్దరూ బ్రదర్స్. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. బాక్స్ ఆఫీస్ దగ్గర క్లాష్ ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. అందులోనూ ఒకే కుటుంబం నుంచి 2 హీరోలు సేమ్ డే క్లాష్ కు రెడీ అయితే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ప్రస్తుతం అలాంటి క్లాష్ ను చూడబోతోంది. మంచు విష్ణుకు పోటీగా మంచు మనోజ్ వస్తున్నాడట. ఏప్రిల్ 25న కన్నప్ప రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశాడు మంచు విష్ణు. అతని కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ. మంచు విష్ణు రిలీజ్ చేస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్. రెబల్ స్టార్ కీ రోల్ చేస్తున్నాడు. ఇంకా చాలా మంది నటీ నటులు ఇందులో కనిపించబోతున్నారు. ఏప్రిల్ 25న కన్నప్ప రిలీజ్ అవుతూ ఉండడంతో ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ చేశాడు మంచు విష్ణు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో కన్నప్పకు పోటీగా మరొక మూవీ లేదు. అయితే సేమ్ డే కన్నప్పతో పోటీ పడేందుకు భైరవం సిద్ధమవుతోందట. భైరవం కూడా మల్టీ స్టారర్ మూవీనే. మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, రోహిత్ ఇలా ఫామ్ కోల్పోయిన హీరోలంతా కలిసి నటిస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీని కన్నప్పకు పోటీగా రిలీజ్ చేయబోతున్నారట. అసలే మంచు బ్రదర్స్ మధ్య బయట ఫైట్ నడుస్తోంది. అది ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ఫైట్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యారేజ్ తర్వాత 9 పూర్తిగా మారిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న విఘ్నేష్ తో కొత్త జీవితాన్ని ప్రారంభించి తన డ్రీమ్స్ అన్నింటినీ ఫుల్ఫిల్ చేసుకుంటోంది.
ముందు మ్యారేజ్, తర్వాత కిడ్స్, ఇప్పుడు ఓన్గా స్టూడియోను స్టార్ట్ చేసింది. పైగా ఆ స్టూడియో కోసం దాదాపు 100 కోట్ల వరకు ఖర్చు పెట్టిందట. ఇండియన్ సినిమాలో లేడీ సూపర్ స్టార్స్ చాలా మంది ఉన్నారు, కానీ నయన్ క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అందుకే ఇప్పటికీ సౌత్ లో టాప్ క్వీన్ గా వెలుగొందుతోంది. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నయన్ ఫ్యామిలీని, ప్రొఫెషన్ ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తోంది. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై సినిమాలు కూడా తీస్తోంది. ఇప్పుడు ఓన్ గా స్టూడియో కూడా ఓపెన్ చేసింది. యాక్టింగ్, ప్రొడక్షన్, డైరెక్షన్ ఇది అందరూ చేసే పనే, కానీ స్టూడియో వరకు మాత్రం కొందరే వెళ్తారు. అది అందరికీ సాధ్యపడే విషయం కాదు. నయన్ ఈ డ్రీమ్ ను కూడా నెరవేర్చుకుంది. చెన్నైలోని తమ బంగ్లాను ఇలా స్టూడియోగా మార్చారు నయన్, విఘ్నేష్ శివన్. ప్రస్తుతం ఈ నయన్ స్టూడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సుమారు 100 కోట్లతో ఈ స్టూడియోను డిజైన్ చేశారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఎక్కువ భాగం ఇంటీరియర్స్ కు ఖర్చు చేశారట. నయన్ చేతిలో 10 ప్రాజెక్టుల వరకు ఉన్నాయి. ఇందులో రాఖీబాయ్ కొత్త సినిమా టాక్సిక్ కూడా ఉంది.